మీ భర్త మీ మాటను నమ్మగలిగిన నమ్మకస్తురాలుగా మీ భక్తి జీవితంలో మీరు జీవిస్తున్నారా? చాలామంది ఆ నమ్మకత్వం లేదు. భార్య మాట నమ్మలేని భర్తలు, భర్త మాట నమ్మలేని భార్యలు ఉండబట్టే ఈ రోజున గూఢాచారులను నియమించుకుంటున్నారు. భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత భార్య ఎవరితోనో అక్రమ సంబంధాలు నెరుపుతూ ఎక్కడెక్కడో రూమ్స్లో, హోటల్స్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దాన్ని మళ్ళీ కెమెరాలు, ఒకప్పుడైతే TV9 కావాల్సి వచ్చేది, ఎలాంటి వాటికి TV9, ఎన్టీవీ కెమెరాలతో వెళ్ళేవారు. ఇప్పుడు అక్కర్లా, ఎవరికి వాళ్ళకే కెమెరాలు ఉన్నాయి. వెళ్ళటం, వాళ్ళు ఎక్కడో తిరుగుతూ ఉంటే వారిని బంధించి అందరి ముందు అల్లరి చేసి సంసారాల్ని మరి రోడ్డు మీదకి ఎలా లాగుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. భర్తలను భార్యలు నమ్మే స్థితిలో, భార్యలను భర్తలు నమ్మే స్థితిలో, పిల్లలను తల్లిదండ్రులు నమ్మే స్థితిలో లేరు. కొద్ది రోజుల క్రితం నేను ఒక చిన్న న్యూస్ చదివాను. తన ఫోన్ లాక్కు తనకు తెలియకుండా ఓపెన్ చేసి తన భర్త తన ఫోన్లో ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ చూశాడని ఒక ఆమె సూసైడ్ చేసుకోవటానికి ప్రయత్నం చేసిందట. ఏం మునిగిపోతుందా ఫోన్లో? పిల్లలారా, మీ ఫోన్లు మీ తల్లిదండ్రులకు యాక్సెసిబుల్గా ఉంటున్నాయా? లేకపోతే దేర్ ఈజ్ సంథింగ్ డేంజర్. భర్తలారా, మీ ఫోన్లు మీ వైఫ్స్కి యాక్సెసిబుల్గా, వారు కూడా స్వేచ్ఛగా ఓపెన్ చేసి చూడగలిగిన స్థితిలో మీ మొబైల్స్ ఉన్నట్లయితే దేర్ ఈజ్ ఎ ట్రాన్స్పరెన్సీ. మీకు కూడా లేదు అంటే దేర్ ఈజ్ ఎ సీక్రసీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. సీక్రసీ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. కనుక మనము నిజాయితీ పరులుగా, యథార్థవంతులుగా, ఓపెన్గా ఉండగలిగితే మన మాటలు మన భర్త నమ్ముతాడు, మన మాటలు మన భార్య నమ్ముతుంది.